ఒకసారి ఇలా ఊహించుకుందాం. ఒక వ్యక్తి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటాడు. బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వస్తాయి. డాక్టర్లు కూడా అంతా బాగుందని చెబుతారు. మ్మ్. కాని వాస్తవానికి ఆ వ్యక్తి కిడ్నీలు సగానికి పైగా నాశనమైపోయి ఉంటాయి. ఆ అంటే ఇది వినడానికి అసాధ్యంగా అనిపించవచ్చు కానీ కిడ్నీల పనితీరులో ఇదొక కఠోరమైన నిజం. అవును, ఈ రోజు మన ముందున్న మెడికల్ డేటాబేస్ మూలాలు, రీసెర్చ్ పేపర్స్ మరియు క్లినికల్ నోట్స్ను లోతుగా విశ్లేషిస్తే ఇలాంటి ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సాధారణంగా మనం కిడ్నీలు అనగానే కేవలం రక్తాన్ని శుభ్రం చేసి వ్యర్థాలను బయటకు తొంపే ఒక ఫిల్టర్ అని మాత్రమే అనుకుంటాం కదా. కరెక్ట్, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఈ ఆధారాలు చెబుతున్నదేమిటంటే కిడ్నీలు శరీర రక్తపోటును నియంత్రించే, ఎముకల బలాన్ని శాసించే, చివరికి రక్తకణాల ఉత్పత్తిని కూడా నిర్ణయించే అద్భుతమైన మాస్టర్ కంట్రోలర్లు. ఈ లోతైన విశ్లేషణలో మనం దీన్నే పరిశీలించబోతున్నాం. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈరోజు మనం చర్చిస్తున్న ఈ మూలాలు కేవలం కిడ్నీల బాహ్య నిర్మాణం గురించి మాత్రమే కాదు. హ్మ్, పుట్టక ముందు పిండ దశలో అవి ఎలా ఏర్పడతాయి, వాటి సూక్ష్మనాళాల్లోకి రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, మనం వాడే మందులు వాటిని ఎలా దెబ్బతీస్తాయనే విషయాలను చాలా లోతుగా వివరిస్తున్నాయి. అంతేకాదు మన జన్యువుల్లోని లోపాలు ఈ వ్యవస్థను ఎలా కుప్పకూలుస్తాయనేది కూడా ఉంది కదా. అవును, ఖచ్చితంగా. ఇది జీవశాస్త్రంలోని ఒక అద్భుతమైన యంత్రాంగం గురించి తెలుసుకునే ప్రయత్నం. సరే, ముందుగా ఆ పుట్టుక దగ్గర నుండే మొదలు పెడదాం. కిడ్నీలు కేవలం ఫిల్టర్లు అనుకుంటే ఒక వడపోత యంత్రాన్ని తయారు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ పుట్టుక ముందే తల్లి గర్భంలో ఈ నిర్మాణం ఎలా జరుగుతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అవును, నాభి నుండి అంటే మన బొడ్డు నుండి మూత్రం బయటకు రావడం అనే వింతైన పరిస్థితి గురించి ఈ నోట్స్లో చదివాను. అసలిది ఎలా సాధ్యం? నిర్మాణంలో ఏం లోపం జరిగితే ఇలా అవుతుంది? ఇక్కడే పిండ దశలోని అభివృద్ధి ఎంత సంక్లిష్టమైనదో మనకర్థమవుతుంది. కిడ్నీల నిర్మాణాన్ని మనం ఒక పెద్ద అపార్ట్మెంట్ భవనం నిర్మాణంతో పోల్చవచ్చు. ఓహో, అపార్ట్మెంట్ నిర్మాణమా? అవునండి. ఈ మూలాల ప్రకారం పుట్టుక సమయంలో మన ఎగువ మూత్రనాళం మెటానెఫ్రోస్ అనే భాగం నుండి ఏర్పడుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ. ఎందుకంటే కిడ్నీ మొత్తం ఒకేసారి ఒకే ముద్దలాగా తయారు కాదు. వెయిట్, అంటే విడివిడిగా తయారవుతాయా? అవును, ఇందులో రెండు వేర్వేరు విభాగాలు ఒకే సమయంలో ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ అభివృద్ధి చెందుతాయి. మొదటిది మెటానెఫ్రిక్ బ్లాస్టెమా. మెటానెఫ్రిక్ బ్లాస్టెమా, ఓకే. ఇది భవనంలోని వాటర్ ప్యూరిఫైయర్ లాంటిది. అంటే రక్తంలోని వ్యర్థాలను వడగట్టే గ్లోమెరులై, బోమన్ స్పేస్, ప్రాక్సిమల్ ట్యూబ్యూల్స్ మరియు లూప్ ఆఫ్ హెన్లే డిస్టల్ ట్యూబ్యూల్స్ వంటి సూక్ష్మమైన భాగాలను ఇది నిర్మిస్తుంది. మరి రెండో విభాగం? రెండవది యూరేటెరిక్ బడ్. ఇది కేవలం పైపుల వ్యవస్థను చూసుకుంటుంది. అర్థమైంది. వడగట్టిన మూత్రాన్ని తీసుకెళ్లే కలెక్టింగ్ ట్యూబ్యూల్స్, డక్స్, కాలిసిస్, పెల్డిస్ మరియు యూరేటర్లను ఏర్పరుస్తుంది. అంటే వడగట్టే యంత్రం ఒక దగ్గర తయారైతే ఆ నీటిని బయటకు పంపే పైపులు ఇంకో దగ్గర తయారవుతాయి. ఆ తర్వాత ఆ రెండు ఖచ్చితంగా ఎక్కడా లీకేజ్ లేకుండా అతుక్కోవాలన్నమాట. ఖచ్చితంగా. ఒకవేళ ఆ అనుసంధానం సరిగ్గా జరగపోతేనే సమస్యలొస్తాయి. ఇక మీరడిగిన ఆ బొడ్డు నుండి మూత్రం వచ్చే విషయానికొస్తే అదే పేటెంట్ యురాకస్ అనుకుంటా కదా. అవును, అది కిడ్నీల నిర్మాణ లోపం కాదు, మూత్రాశయానికి అంటే బ్లాడర్కి సంబంధించింది. పిండ దశలో ఉన్నప్పుడు మూత్రాశయాన్ని యోక్ శాక్తో కలిపే ఒక సన్నని గొట్టంలాంటి నిర్మాణముంటుంది. దానిని యురాకస్ అంటారు. అది పుట్టిన తర్వాత మూసుకుపోవాలి కదా. కరెక్ట్. శిశువు భూమిమీద పడి శ్వాస తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత సాధారణంగా ఇది పూర్తిగా మూసుకుపోవాలి. కాని అది మూసుకుపోకుండా ఒక ఓపెన్ పైప్లాగా అలాగే ఉండిపోతే దానిని పేటెంట్ యురాకస్ అంటారు. వావ్! అంటే అప్పుడు మూత్రాశయంలోని మూత్రం ఆ గొట్టం ద్వారా పైకి ప్రయాణించి నేరుగా నాభిగుండా బయటకొస్తుందన్నమాట. అవునండి. నిర్మాణం సమయంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మొత్తం బ్లూప్రింట్ మారిపోతుంది. ఇక్కడ ఇంకో విచిత్రమైన పదం కనిపిస్తోంది, హార్స్ షూ కిడ్నీ అట. అంటే గుర్రపు నాడ ఆకారంలో కిడ్నీలుంటాయా? అవును, అదొక అరుదైన నిర్మాణ లోపం. సాధారణంగా పిండంలో కిడ్నీలు ముందుగా పొత్తికడుపు కింది భాగంలో ఏర్పడతాయి. ఆ తర్వాత శిశువు ఎదుగుతున్న కొద్దీ అవి నెమ్మదిగా పైకి అంటే తమ స్థానమైన పక్కటెముకల కిందికి ప్రయాణిస్తాయి. ఓకే, కింది నుండి పైకి వెళ్తాయి. అవును, కాని కొన్నిసార్లు రెండు కిడ్నీల కింది భాగాలు పొరపాటున అతుక్కుపోతాయి. అప్పుడవి పైకి వెళ్లే క్రమంలో ఇన్ఫీరియర్ మెసెంటెరిక్ ఆర్టరీ అనే ఒక ప్రధాన రక్తనాళం వాటికి అడ్డంగా వస్తుంది. అంటే ఆ రక్తనాళం వాటిని పైకి వెళ్ళనివ్వదా? కరెక్ట్. ఆ రక్తనాళం ఒక కొక్కెంలాగా తగులుకోవడం వల్ల ఆ అతుక్కున్న కిడ్నీలు ఆ రక్తనాళం కిందే ఉండిపోతాయి.
అప్పుడవి గుర్రపు నాడ ఆకారంలో కనిపిస్తాయి. సరే, భవన నిర్మాణం పూర్తయింది, పైపులు వేశారు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ భవనంలోకి నీరు పారాలి కదా, అంటే కిడ్నీలలోకి రక్తం సరఫరా జరగాలి. మన దగ్గరున్న రీసెర్చ్ ప్రకారం ఇక్కడొక కాంట్రవర్షియల్ పాయింట్ ఉంది. ఆ చెప్పండి, ఏంటది? సాధారణంగా ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ వస్తే, ముఖ్యంగా ఏస్ ఇన్హిబిటర్స్ లాంటి మందులిస్తే అవి కిడ్నీలను కాపాడతాయని డాక్టర్లు చెబుతారు. కానీ 2 కిడ్నీలకు వెళ్లే రక్తనాళాలు కుంచుకుపోయినప్పుడు అవే మందులిస్తే కిడ్నీలు పూర్తిగా ఫెయిలైపోతాయట. అవును. ఒకే మందు ఒకసారి రక్షిస్తుంది, ఇంకోసారి చంపేస్తుంది. ఒక్క నిమిషం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. దీన్ని లాజికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అర్థం చేసుకోవాలంటే మనం కిడ్నీల రక్షణ యంత్రాంగాన్ని వాటి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూడాలి. కిడ్నీకి రక్తాన్ని తీసుకొచ్చే ధమని కుంచుకుపోవడాన్ని రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటారు. ఓకే, రక్తం సరఫరా తగ్గిపోతుంది. అవును. ఇలా జరిగినప్పుడు కిడ్నీకి రక్తం సరఫరా తగ్గిపోతుంది. అప్పుడు కిడ్నీ ఏమనుకుంటోందంటే, శరీరంలో ఎక్కడో పెద్ద గాయమైంది, రక్తం మొత్తం పోతోంది, అందుకే నాకు రక్తం రావట్లేదు అని పొరబడుతుంది. అరేరే. తన వడపోత రేటును అంటే జిఎఫ్ఆర్ను కాపాడుకోవడానికి అది రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అనే ఒక ఎమర్జెన్సీ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. షార్ట్గా రాస్ అంటారు. అంటే తనకు రక్తం రావడం లేదని, ప్రాణాపాయం ఉందని శరీరమంతటా అలారం మోగిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ అలారం మోగిన వెంటనే యాంజియోటెన్సిన్ 2 అనే అత్యంత శక్తివంతమైన రసాయనం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది శరీరంలోని రక్తనాళాలన్నిటినీ గట్టిగా కుచించుకుపోయేలా చేసి బ్లడ్ ప్రెషర్ను అమాంతం పెంచేస్తుంది. ఓహో, ఎలాగైనా కిడ్నీలోకి రక్తాన్ని తోయడమే దీని లక్ష్యమన్నమాట. అవును. దీనికి తోడు ఆల్డోస్టిరాన్ విడుదలవ్వడం వల్ల శరీరం సోడియంను బయటకు పంపకుండా దాచుకుంటుంది. ఈ ప్రాసెస్లో పొటాషియం బయటకు వెళ్ళిపోయి హైపోకెలేమియా వస్తుంది. ఆగే హైడ్రోజన్ కూడా కనుకకు బయటపోయి రక్తం ఆల్కలైన్గా మారిపోయి మెటబాలిక్ ఆల్కలోసిస్ వస్తుంది. ఇది దీర్ఘకాలం జరిగితే కిడ్నీలోని జక్స్టాగ్లుమెరులార్ కణాలు కూడా పరిమాణంలో భారీగా పెరిగిపోతాయి. దీన్నే హైపర్ప్లేజియా అంటారు. మరి ఆ ఏస్ ఇన్హిబిటర్స్ కథ ఏంటి? ఆ మందులు వాడితే ఎందుకు అంత ప్రమాదం? ఇక్కడే అసలు చిక్కుంది. 2 కిడ్నీలలోనూ ఈ స్టెనోసిస్ ఉన్నప్పుడు, అంటే బైలాటరల్గా ఉన్నప్పుడు కిడ్నీలకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోతుంది. అవును. అప్పుడు ఆ కిడ్నీలు కేవలం ఈ యాంజియోటెన్సిన్ 2 సృష్టించే విపరీతమైన ఒత్తిడి మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తుంటాయి. ఇప్పుడు మనం అకస్మాత్తుగా ఏస్ ఇన్హిబిటర్స్ ఇచ్చామనుకోండి, ఆ మందుల పనేంటి? యాంజియోటెన్సిన్ 2ను ఆపేయడమే కదా. కరెక్టే. ఎప్పుడైతే ఆ రసాయనం ఆగిపోతుందో కిడ్నీలో వడపోత కోసం కావలసిన ఒత్తిడి ఒక్కసారిగా జీరోకి పడిపోతుంది. దాంతో అక్యూట్ రినల్ ఫెయిల్యూర్ వస్తుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే, కిడ్నీలు ఫెయిలైనా కూడా యూరినాలిసిస్ చూస్తే అంత సాధారణంగానే కనిపిస్తుంది. ఇది నిజంగా మోసపూరితమైనది. మందులు ప్రాణాలు తీస్తాయని కిడ్నీకి ముందే తెలియదనమాట. ఒకవేళ 2 కిడ్నీలు కాకుండా కేవలం 1 కిడ్నీకి మాత్రమే స్టెనోసిస్ ఉంటే అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒకవైపు మాత్రమే స్టెనోసిస్ ఉంటే ఆ కిడ్నీ పెంచిన రక్తపోటు వల్ల రెండవ ఆరోగ్యంగా ఉన్న కిడ్నీ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆరోగ్యకరమైన కిడ్నీ ఏం చేస్తుంది? ఆ ఆరోగ్యకరమైన కిడ్నీ పెరిగిన ప్రెషర్ను తట్టుకోవడానికి ఎక్కువ సోడియంను, నీటిని మూత్రం ద్వారా బయటకు పంపడం మొదలుపెడుతుంది. దీనినే ప్రెషర్ నాట్రియూరేసిస్ అంటారు. సాధారణంగా వృద్ధులలో ఈ స్టెనోసిస్ ఎందుకొస్తుందంటే అథెరోస్క్లెరోసిస్, అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల. అప్పుడు డాక్టర్లు స్టెతస్కోప్తో కడుపు దగ్గర వింటే బ్రూయిడ్స్ అనే ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. ఓకే, అంటే వృద్ధులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కుంచుకుపోతాయి. మరి యువకుల్లో లేదా వేరే కారణాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఫైబ్రోమస్కులర్ డిస్ప్లేసియా అనే కండిషన్లో ధమనుల గోడల్లోని కండరాలు అసహజంగా పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళం ఒక దగ్గర ఉబ్బి ఇంకో దగ్గర కుంచుకుపోతుంది. అంటే ఒకే పైపులో ఎగుడుదిగుడుగా ఉంటుందా? అవును. ఎంజియోగ్రామ్లో చూడ్డానికి ఒక పూసల దండలాగా, అంటే స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్ లాగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం రక్తనాళం లోపల ఉండాల్సిన ఇంటర్నల్ ఎలాస్టిక్ లామినా అనే సాగే గుణం ఉన్న పొర వీళ్ళల్లో అసలుండదు. అలాగే కిడ్నీ పైపుల గురించి మాట్లాడేటప్పుడు వెసికూయురేటరల్ రిఫ్లెక్స్ గురించి కూడా మన ఆధారాలు చెబుతున్నాయి.
సాధారణంగా మూత్రం కిందికి వెళ్ళాలి, కానీ కిడ్నీలోకి వెనక్కి ప్రవహిస్తే దానివల్ల క్రానిక్ పైలోనెఫ్రైటిస్ వస్తుంది. అంటే మూత్రం వెనక్కి వెళ్తే కిడ్నీలు దెబ్బతింటాయా? అవును, కిడ్నీల మీద పెద్ద పెద్ద మచ్చలు పడతాయి, కాలిసిస్ ఉబ్బిపోయి చివరికి కార్టికల్ ఎట్రాఫీ అంటే కిడ్నీ పైపొర పూర్తిగా క్షీణించిపోతుంది. ఇదంతా వింటుంటే ఒక విషయం అర్థమవుతోంది. లోపల పైపుల సమస్య సరే, బయట నుండి కూడా కిడ్నీలకు ఎన్నో శత్రువులున్నాయన్నమాట. ఇక్కడ మూలాల్లో ఆనియన్ స్కిన్నింగ్ అనే పదముంది. అవును. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక పైపు లీకవుతోందని దాని చుట్టూ టేప్ చుడుతూ పోతే అన్నట్లుగా నాకు అనిపించింది. కాని కిడ్నీల విషయంలో ఇది కరెక్ట్ కాదనుకుంటా. ఇది లోపల జరిగే ప్రక్రియ కదా. అవును, ఆ ఉపమానాన్ని మనం కొంచెం మార్చుకోవాలి. టేపు పైపు బయట చుడతారు, కానీ కిడ్నీల రక్తనాళాల్లో ఏం జరుగుతుందంటే ఒక పైపు లోపలి గోడలు పొరలు పొరలుగా ఉబ్బిపోయి దారిని సన్నగా మార్చేయడం లాంటిది. ఓహో, అంటే లోపలి వైపు మందంగా మారుతుందా? అవునండి. ఉల్లిపాయను కోసినప్పుడు లోపల పొరలు పొరలుగా ఎలా చుట్టుకునుంటాయో ఆ రక్తనాళం లోపల మృదువైన కండర కణాలు విపరీతంగా పెరిగిపోయి రక్తం వెళ్లే దారిని మూసేస్తాయి. దీనినే హైపర్ప్లాస్టిక్ ఆర్టెరియోలోస్క్లెరోసిస్ అంటారు. ఇది ఎవరిలో వస్తుంది ఎక్కువగా? ఇదే మాలిగ్నెంట్ హైపర్టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అదుపు తప్పి అత్యంత తీవ్ర స్థాయికి చేరినప్పుడు జరుగుతుంది. అంతేకాదు, అక్కడ కణాలు చనిపోయి ఫైబ్రినాయిడ్ నెక్రోసిస్ కూడా ఏర్పడుతుంది. అయితే సరైన సమయానికి రక్తపోటు మందులు వాడితే దీన్ని నివారించవచ్చు. సరే, ఇది మాలిగ్నెంట్ హైపర్టెన్షన్. మరి చాలా కాలంగా డయాబెటీస్ లేదా నార్మల్ హై బీపీ ఉన్నవాళ్లల్లో ఏం జరుగుతుంది? అలాగే రోజువారీగా వాడే నొప్పుల మందులు కూడా కిడ్నీలను దెబ్బతీస్తాయా? ఖచ్చితంగా. దీర్ఘకాలికంగా కంట్రోల్ లేని హైపర్టెన్షన్ మరియు డయాబెటీస్ ఉన్నప్పుడు కిడ్నీలోని చిన్న ధమనులలో ఒక రకమైన ఇయోసినోఫిలిక్ హాలెన్ మెటీరియల్ పేరుకుపోతుంది. దీన్నే హైలెన్ ఆర్టీరియోస్క్లెరోసిస్ అంటారు. దీనివల్ల కిడ్నీలకు రక్తం అందదేమో? అవును, దీనివల్ల కిడ్నీలకు రక్తమందక, గ్లోమెరులార్ ఇస్కీమియా మరియు ఫైబ్రోసిస్ వస్తాయి. ఇక పెయిన్ కిల్లర్స్ విషయానికొస్తే ఇష్టమొచ్చినట్లు వాడే ఎసిటమైనోఫెన్ లేదా ఎన్సేడ్స్ లాంటి మందులను దీర్ఘకాలంగా వాడితే అనాల్జెసిక్ నెఫ్రోపతి వస్తుంది. అనాల్జెసిక్ నెఫ్రోపతి, ఓకే. ఈ మందులు కిడ్నీ లోపలి భాగాలకు రక్తాన్ని ఆపేస్తాయి. దీనివల్ల క్రానిక్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ మరియు కిడ్నీలోని పాపిల్లాలు చనిపోయే పాపిల్లరీ నెక్రోసిస్ వస్తాయి. ఇదంతా చాలా భయానకంగా ఉంది. కిడ్నీలు దెబ్బతింటున్నాయని తెలిసింది. సరే, దాన్ని డాక్టర్లు ఎలా కనిపెడతారు? క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్ ద్వారా కదా? అవును. కానీ నేను మొదట్లో చెప్పిన పాయింట్ దగ్గరికి వద్దాం. ఒక వ్యక్తి పూర్తిగా మాంసం తినని శాకాహారి అనుకుందాం. బ్లడ్ రిపోర్ట్ చూస్తే క్రియాటినిన్ లెవెల్ నార్మల్గా ఉంటుంది, కిడ్నీలు సూపర్గా పనిచేస్తున్నాయని అనుకుంటారు. కరెక్ట్. కాని వాస్తవానికి వారి కిడ్నీల ఫిల్టరింగ్ కెపాసిటీ సగానికి పడిపోయి ఉండొచ్చు. రిపోర్టులు మనల్నింత దారుణంగా ఎలా మోసం చేస్తాయి? ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ని అర్థం చేసుకోవాలి. కిడ్నీల వడపోత సామర్థ్యానికి అంటే జీఎఫ్ఆర్కి మరియు రక్తంలోని క్రియాటినిన్ స్థాయికి మధ్య ఉన్న సంబంధం ఒక సరళ రేఖలాగా అంటే లీనియర్గా ఉండదు. అసలు క్రియాటినిన్ ఎక్కడ్నుండొస్తుంది? కండరాల నుండి అనుకుంటా. కరెక్ట్. మనమేదో బయట నుండి తినం కదా, అదే మన కండరాలలోని క్రియాటిన్ విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడే ఒక వ్యర్థ పదార్థం. కాబట్టి శరీరంలో ఈ క్రియాటినిన్ ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది పూర్తిగా మన కండరాల పరిమాణం మరియు మనం తినే మాంసాహారం మీద ఆధారపడి ఉంటుంది. ఓహో, అంటే వృద్ధులలో కండరాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అసలు క్రియాటిన్ ఉత్పత్తి తక్కువగానే ఉంటుందన్నమాట? ఖచ్చితంగా. వృద్ధులలో లేదా అవయవాలు తొలగించబడిన వారిలో లేదా మాంసం అస్సలు తినని వారిలో అసలు శరీరంలో ప్రతిరోజూ తయారయ్యే క్రియాటినిన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే జీఎఫ్ఆర్ పడిపోయినా అది బయటపడదు. అవును. కిడ్నీల ఫిల్టరింగ్ కెపాసిటీ బాగా పడిపోయి సగం నాశనమైనా కూడా రక్తంలో ఆ క్రియాటినిన్ పెరగడానికి పెద్దగా అవకాశమే ఉండదు. ఎందుకంటే అసలు తయారయ్యేదే తక్కువ కదా. రిపోర్ట్ చూస్తే 0.8 లేక 1.0 అని నార్మల్గానే కనిపిస్తుంది, కానీ లోపల కిడ్నీలు ఫెయిల్ అవుతుండొచ్చు. దీనికేదైనా లెక్క లేదా సూత్రం ఉందా? డాక్టర్లు దీన్ని ఎలా అంచనా వేస్తారు? అప్పుడు రక్తంలో క్రియాటినిన్ రెట్టింపవుతుంది. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి జీఎఫ్ఆర్ 120 నుండి 90కి పడిపోయినా క్రియాటినిన్లో చాలా చిన్న మార్పే వస్తుంది. అంటే 0.6 నుండి 0.8కి అలాగా? అవును. కాని ఒకసారి జీఎఫ్ఆర్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే 30 దగ్గరున్నప్పుడు అది ఇంకొంచెం అంటే 15కి పడిపోతే క్రియాటినిన్ ఏకంగా 2 నుండి 4కి భారీగా జంప్ అవుతుంది.
దీన్ని బట్టి క్రియాటినిన్ మాత్రమే చూసి కిడ్నీ ఆరోగ్యంగా ఉందని గుడ్డిగా నమ్మకూడదని అర్థమవుతోంది. బాబోయ్, ఈ కిడ్నీల ఫెయిల్యూర్ అనేది ఎంత భయంకరమైనదో ఇక్కడ అర్థమవుతోంది. ఇది ఒక ఫ్యాక్టరీలో కేవలం చెత్తను పారబోసే వ్యవస్థ పాడవడమే కాదు, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం ఎకోసిస్టమ్ ఒకేసారి పాడైపోవడం లాంటిది. ఖచ్చితంగా. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు అది అక్కడతో ఆగదు. శరీరంలోని ఎముకల్ను, రక్తాన్ని కూడా నాశనం చేసే ఒక గొలుసుకట్టు పరిణామం, అంటే ఒక డామినో ఎఫెక్ట్ మొదలవుతుందని ఈ ఆధారాలు చెబుతున్నాయి. రక్తం గురించి ఒక విషయం అడుగుతాను. అడగండి. కిడ్నీల సమస్య వల్ల వచ్చే అనీమియాను తగ్గించడానికి బయట నుండి ఎరిథ్రోపోయిటిన్ ఇస్తారు కదా. ఆగండి, కిడ్నీలు పనిచేయకపోవడం వల్ల రక్తం తగ్గిపోయింది. మనం బయట నుండి మందు ద్వారా దాన్ని పెంచుతున్నాం. అది మంచిదే కదా, కానీ దానివల్ల మళ్ళీ హై బీపీ ఎందుకొస్తుంది? ఇది లాజికల్గా లేదే. ఇది వినడానికి విరుద్ధంగా అనిపించినా దీని వెనుక ఒక బలమైన ఫిజియలాజికల్ మెకానిజం ఉంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక వినాశనకర వలయం. సాధారణంగా కిడ్నీలు ఎరిథ్రోపోయిటిన్ లేదా ఈపీఓ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎముక మధ్యకు వెళ్లి ఎర్ర రక్త కణాలను తయారు చేయమని చెప్తుంది. ఓకే. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఈ ఉత్పత్తి ఆగిపోయి నార్మోసైటిక్ అనీమియా వస్తుంది. దానికి చికిత్సగా మనం రికాంబినెంట్ ఈపీఓ ఇస్తే ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది, నిజమే. కానీ ఈ మందువల్ల ఎర్ర రక్త కణాలు ఒక్కసారిగా పెరిగిపోయి రక్తం మందంగా మారుతుంది. ఓహో, అంటే విస్కస్గా అవుతుందన్నమాట. అవును. అంతేకాదు, ఈ మందు నేరుగా రక్తనాళాలను కుచించుకుంపోయేలా చేసే ఒక వాసోప్రెషన్ లాగా కూడా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ కాలం వాడితే తీవ్రమైన రక్తపోటు మరియు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, అంటే థ్రాంబో ఎంబోలిజం లాంటి ప్రమాదాలు వస్తాయి. ఒక్కసారిగా రక్తం చిక్కబడటం వల్ల ప్రెషర్ పెరుగుతుందన్నమాట. అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. మరి ఎముకల సంగతి ఏంటి? కిడ్నీలకు మన ఎముకలు అరిగిపోవడానికి సంబంధం ఏంటి? ఇది ఒక విషాదకరమైన డామినో ఎఫెక్ట్ లాంటిది. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు అవి ఫాస్ఫరస్ను బయటకు పంపలేవు. దానివల్ల రక్తంలో ఫాస్ఫరస్ పెరిగిపోయి హైపర్ ఫాస్ఫటేమియా వస్తుంది. ఈ ఫాస్ఫరస్ ఏం చేస్తుందంటే రక్తంలో ఫ్రీగా తిరుగుతున్న కాల్షియంతో బలవంతంగా బంధించబడి శరీరంలోని కణజాలాల్లో పేరుకుపోతుంది. అంటే కాల్షియంని లాగేసుకుంటుందన్నమాట. అవును. దానివల్ల రక్తంలో కాల్షియం స్థాయి ఒక్కసారిగా పడిపోయి హైపోకాల్సీమియా వస్తుంది. దీనివల్లనే రోగులకు కండరాల నొప్పులు, చేతుల్లో వణుకు అంటే కార్పల్ స్పాజం వస్తాయి. అంతేకాదు, ఈ పెరిగిన ఫాస్ఫరస్ ఎముకల నుండి ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ 23 అనే దానిని విడుదలయ్యేలా చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇది కిడ్నీలలో కాల్సిట్రియోల్ అంటే యాక్టివ్ విటమిన్ డి ఉత్పత్తిని పూర్తిగా ఆపేస్తుంది. విటమిన్ డి లేదు కాబట్టి మనం తినే ఆహారంలోని కాల్షియంను పేగులు గ్రహించలేవు. అంటే ఒకవైపున్న కాల్షియం ఫాస్ఫరస్తో కలిసిపోయింది, మరోవైపు మనం తినే కాల్షియం వంట పట్టడం లేదు. శరీరంలో కాల్షియంకి తీవ్రమైన కొరత ఏర్పడుతుందన్నమాట. అప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడానికి శరీరమేం చేస్తుంది? ఇక్కడే మెడ దగ్గర ఉండే పారాథైరాయిడ్ గ్రంథులు రంగంలోకి దిగుతాయి. రక్తంలో కాల్షియం తగ్గిపోయింది కాబట్టి పారాథైరాయిడ్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. దీనినే సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం అంటారు. కాల్షియం కావాలి కాబట్టి ఈ హార్మోన్ నేరుగా ఎముకల మీద దాడి చేసి ఎముకలను కరిగించి అందులోని కాల్షియంను రక్తంలోకి లాక్కోవడం మొదలుపెడుతుంది. దీనినే ఆస్టియోటిస్ ఫైబ్రోసా సిస్టికా అంటారు. వావ్! అంటే ఎముకల్ని కరిగించేస్తోందా? అవును. ఇలాంటి వారి బోన్ బయాప్సీ చేస్తే ఎముకలను తినేసే ఆస్టియోక్లాస్ట్లు మరియు తిరిగి నిర్మించే ఆస్టియోబ్లాస్ట్లు రెండూ విపరీతంగా పెరిగి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. దీనికి చికిత్సగా రోగులు ఫాస్ఫరస్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి లేదా పేగులలోనే ఫాస్ఫేట్ను పట్టి బంధించే సెవిలమార్ లాంటి మందులు వాడాల్సి వస్తుంది. మనం ఇప్పటిదాకా బయటి వ్యాధులు లేదా క్రానిక్ సమస్యల వల్ల కిడ్నీలు ఎలా దెబ్బతింటాయో మాట్లాడుకున్నాం. కానీ ఈ డాక్యుమెంట్స్లో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన పాయింట్ ఒకటుంది. పుట్టకముందే పిండం చుట్టూ ఉండే ఉమ్మనీరుకి ఆ పుట్టబోయే పసిపాప ఊపిరితిత్తులకు కిడ్నీలకు మధ్య ఉన్న సంబంధం. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇది అసలు మనం కలలో కూడా ఊహించని లింక్ కదా. అవును. ఇది వింటే జీవశాస్త్రం ఎంత నిఖార్సైన ఇంజనీరింగ్తో పనిచేస్తుందో అర్థమవుతుంది. తల్లి గర్భంలో పిండం చుట్టూ ఉండే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు ఎక్కడ్నుండి వస్తుందో తెలుసా? అది ప్రధానంగా ఆ పిండం విసర్జించే మూత్రం ద్వారానే ఏర్పడుతుంది. మైండ్ బ్లాక్ అవుతుందసలు.
అవునండి. ఒకవేళ ఆ పిండానికి జన్యుపరమైన లోపాల వల్ల 2 కిడ్నీలు అసలు ఏర్పడకపోతే లేదా ఆటోజోమల్ రెసెసివ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి ఉంటే అసలు మూత్రం రాదు. మూత్రం రాకపోతే ఉమ్మనీరు తగ్గిపోతుంది. దీన్నే ఒలిగోహైడ్రామ్నియోస్ అంటారు. నీరు లేకపోవడం వల్ల తల్లి గర్భాశయం పిండాన్ని గట్టిగా నొక్కేస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఉమ్మనీరు లేకపోవడం వల్ల పిండం స్వేచ్ఛగా కదలలేదు. దానివల్ల శిశువు ముఖం చదునుగా మారిపోతుంది. అవయవాల లోపాలు ఏర్పడతాయి. కాని వీటన్నింటికంటే ప్రమాదకరమైనది ఏమిటంటే ఈ ఉమ్మనీరు లేకపోవడం వల్ల శిశువు తన ఊపిరితిత్తులను వ్యాకోచింపజేయలేడు. అంటే లంగ్స్ ఎదగవా? కరెక్ట్. దానివల్ల ఊపిరితిత్తులు ఎదగవు. దీనినే పల్మనరీ హైపోప్లాజియా అంటారు. కిడ్నీల లోపం వల్ల మొదలై ఊపిరితిత్తుల వైఫల్యంతో ముగిసే ఈ మొత్తం గొలుసుకట్టు పరిణామాలనే పాటర్ సీక్వెన్స్ అంటారు. ఇలా కిడ్నీల లోపంతో పుట్టిన శిశువులు వెంటనే మరణించడానికి ప్రధాన కారణం కిడ్నీలు పనిచేయకపోవడం కాదు, ఈ ఊపిరితిత్తులు ఎదగకపోవడమే. అద్భుతం! కిడ్నీల సమస్య నేరుగా ఊపిరితిత్తుల అభివృద్ధిని ఆపేస్తుందన్నమా? మరి పెద్దవారిలో వచ్చే జన్యు సమస్యల సంగతేంటి? పెద్దలలో ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది పీకేడీ1 లేదా పీకేడీ2 జన్యువుల మ్యుటేషన్ వల్ల వస్తుంది. దీని విచిత్రమేమిటంటే ఇదొక టైం బాంబ్ లాంటిది. టైం బాంబ్ లాంటిదా? ఎందుకు? పుట్టినప్పుడు కిడ్నీలు సాధారణ పరిమాణంలోనే ఉంటాయి. అల్ట్రాసౌండ్లో కూడా ఏ బుడగలు అంటే సిస్ట్లు కనిపించవు. కానీ వయసు 40-50 ఏళ్లు వచ్చేసరికి ఆ బుడగలు విపరీతంగా పెరిగిపోయి కిడ్నీలను మొత్తం ఆక్రమించేస్తాయి. అప్పుడు రక్తపోటు, పక్కటెముకల నొప్పి, మూత్రంలో రక్తమొస్తాయి. ఇవి కిడ్నీలకే పరిమితం కావు, లివర్లో కూడా సిస్ట్లు వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మెదడులో రక్తనాళాలు ఉబ్బి ఎన్యూరిజమ్స్ వస్తాయి. ఇవి పగిలితే ప్రాణాపాయం. కిడ్నీల లోపల ఉండే సూక్ష్మమైన గొట్టాల్లో కూడా జన్యుపరమైన లోపాలొస్తాయట కదా? ఇక్కడ సిస్టినూరియా అనే పదం ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కిడ్నీలోని ప్రాక్సిమల్ ట్యూబ్యూల్స్లోని మరియు పేడుల్లో కోల్ అంటే సిస్టీన్, ఆర్నిథిన్, ఆర్జినైన్, లైసిన్ అనే అమైనో ఆమ్లాలను తిరిగి గ్రహించే ట్రాన్స్పోర్టర్లలో జన్యుపరమైన లోపం వల్ల ఇది వస్తుంది. ఈ 4 అమైనో ఆమ్లాలను మనం పజిల్ ముక్కలుగా ఊహించుకుందాం. ఓకే, పజిల్ ముక్కలు. సాధారణంగా కిడ్నీ వీటిని రీసైకిల్ చేస్తుంది. ఆ రీసైక్లింగ్ మెకానిజం చెడిపోయినప్పుడు ఈ పజిల్ ముక్కలు మూత్రంలో పేర్కుపోయి ఒకదానితో ఒకటి అతుక్కుని పదునైన షట్కోణ ఆకారంలో స్ఫటికాలుగా మారి రాళ్లను ఏర్పరుస్తాయి. అందుకే వీరికి చిన్న వయసులోనే మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయి. దీన్ని కనిపెట్టడానికి టెస్టేమైనా ఉందా? నైట్రోప్రుసైడ్ టెస్ట్ అని ఒక ప్రత్యేక పరీక్ష వాడతారు. మరి గొట్టాలు పూర్తిగా విఫలమైతే వచ్చే ఫ్యాన్కోనీ సిండ్రోమ్ గురించి చెప్పండి. ఫ్యాన్కోనీ సిండ్రోమ్లో ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ వడగట్టిన వాటిని తిరిగి గ్రహించడంలో పూర్తిగా విఫలమవుతుంది. అది గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, ఫాస్ఫేట్ మరియు బైకార్బనేట్లను తిరిగి రక్తంలోకి పీల్చుకోలేదు. అవన్నీ నేరుగా మూత్రంలో వెళ్ళిపోతాయి. అప్పుడు రక్తంలో ఏమవుతుంది? దీనివల్ల రక్తంలో చక్కెర సాధారణంగా ఉన్నా మూత్రంలో గ్లూకోజ్ కనిపిస్తుంది. ఫాస్ఫేట్ పోవడం వల్ల ఎముకల్లో రికెట్స్ వస్తాయి. ముఖ్యంగా బైకార్బనేట్ పోవడం వల్ల రక్తం ఆమ్లంగా మారి నార్మల్ ఆనియన్ గ్యాప్ మెటబాలిట్ యాసిడోసిస్ వస్తుంది. మనమెప్పుడైనా గమనిస్తే కొందరు ఎంత నీళ్లు తాగినా వాళ్లకు దాహం తీరదు, వెంటనే వాష్రూమ్కి పరిగెడుతుంటారు. ఇది కేవలం అలవాటు కాదు, జన్యులోపం వల్ల కూడా రావచ్చా? ఇక్కడ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనుంది. అవును, అది అత్యంత ఆసక్తికరమైన కండిషన్. ఇది కిడ్నీలలోని వాసోప్రెసిన్ 2 రిసెప్టర్ మ్యూటేషన్ వల్ల వస్తోంది. మామూలుగా మెదడు నుండి యాంటీ డయూరిటిక్ హార్మోన్ కిడ్నీలకు వచ్చి శరీరంలో నీరు తక్కువగా ఉంది, నీటిని కాపాడుకో అని సిగ్నల్ ఇస్తోంది. ఆ సిగ్నల్ వస్తే సరిపోతుంది కదా? కానీ ఈ లోపమున్నవారిలో కిడ్నీలు మెదడు చెప్పే మాటను అస్సలు వినవు, ఆ సిగ్నల్ని ఇగ్నోర్ చేస్తాయి. దీనివల్ల నీరు విపరీతంగా మూత్రంలో వెళ్ళిపోయి రక్తంలో సోడియం పెరిగిపోయి హైపర్ నాట్రీమియా వస్తోంది. వీరికి మీరు నీరు తాగడం ఆపేసినా సరే మూత్రం చిక్కబడదు, పల్చగానే వస్తూ ఉంటుంది. మరి మందులిస్తే పనిచేయదా? లేదు. బయట నుండి డెస్మోప్రెసిన్ అనే కృత్రిమ హార్మోన్ ఇచ్చినా కిడ్నీలు స్పందించవు. ఇక్కడింకో ముఖ్యమైన మెకానిజం ఏంటంటే కిడ్నీలలో ఉండే లూప్ ఆఫ్ హెన్లేలోని పైకి వెళ్లే భాగం నీటిని ఎప్పుడూ లోపలికి రానివ్వదు. అక్కడ ఉండే కోట్రాన్స్పోర్టర్ మాత్రమే లవణాలను పీల్చుకొని కిడ్నీల్లో ఒక ఉప్పు వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అది దెబ్బతిన్నా కూడా మూత్రం చిక్కబడదు. ఇదంతా వింటుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
మెటానెఫ్రోస్ ద్వారా ఒక పిండంలో 2 వేర్వేరు భాగాలు అత్తుకుని కిడ్నీలు ఏర్పడే దగ్గర్నుండి రక్తపోటును నియంత్రించడానికి శరీరాన్ని మభ్యపెట్టే ర్యాస్ సిస్టమ్, కాల్షియంను పీల్చుకోకుండా ఎముకలను కరిగించే వినాశకర యంత్రాంగం, అవును. మరియు కిడ్నీల వడపోతలో వచ్చే సూక్ష్మమైన జన్యులోపాల వరకు ఈ ఆధారాలు మనకొక కొత్త దృక్పథాన్నిస్తున్నాయి. కిడ్నీలు కేవలం ఒక ఫిల్టర్ మాత్రమే కాదు, అవి రక్తనాళాలను శాసించే, ఎముకలను నిర్మించే లేదా కూల్చే అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ అద్భుతాలు. నిజమే. ఇది కేవలం వ్యర్థాలను పంపే వ్యవస్థ కాదు, మొత్తం శరీరాన్ని తెరవెనక ఉండి నడిపించే ఒక కమాండ్ సెంటర్ లాంటిది. ఒక్క జన్యువు లోపించినా, ఒక్క పైపు కుచ్చించుకుపోయినా మొత్తం వ్యవస్థ ఎలా కుప్పకూలుతుందో మనం చూశాం. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. కిడ్నీల పనితీరును కొలవాలంటే శరీరంలోని కండరాల పరిమాణం మీద ఆధారపడే క్రియాటినిన్ని మనం కొలవాల్సి రావడం ఒక ఎత్తు. కానీ అదే కిడ్నీలు ఒకసారి ఫెయిల్ అయితే పారాథైరాయిడ్ను రెచ్చగొట్టి మన ఎముకల సాంద్రతను సైతం శాసించడం ఇంకో ఎత్తు. ఖచ్చితంగా. ఇవి చూస్తుంటే అసలు కిడ్నీలను కేవలం ఒక వ్యర్థాల తొలగింపు యంత్రం అని పిలిచే కంటే కండరాలను మరియు ఎముకల వ్యవస్థను సైతం తన అదుపులో పెట్టుకునే శరీరపు అసలైన కమాండర్ అనవచ్చా? రేపు మీరు మంచి నీళ్లు తాగుతున్నప్పుడు కిడ్నీ చేసే ఈ అద్భుతమైన పనుల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.